ఇప్పుడు ప్రిలిమ్స్ అయితే మనకు వన్ షాట్ తెలిసిపోతుంది, ఇది రైట్ ఇది రాంగ్. బట్ మెయిన్స్లో ఇట్స్ అ లాట్ సబ్జెక్టివ్ అండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ యాజ్ మన ఎంత కంట్రోల్ మన చేతిలో ఉందో మన కంట్రోలబుల్స్ని మనం కరెక్ట్గా పెట్టుకొని వీ హ్యావ్ టు కీప్ ప్రాక్టీస్. అదే ఎందుకనే చెప్తున్నా, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తానంటేనే మీకు ఆ టైంలో ఒక ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వగలుగుతారు. సో ఐ థింక్ ఆస్పిరెంట్స్ పరంగా అయితే నా అడ్వైస్ అయితే అదే, మ్యాక్సిమం టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ సార్ జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఈజీగా కొట్టచ్చు అని అంటారు. అంటే కొట్టేసిన సెన్స్ మళ్ళీ మీరు తప్పుగా అనుకోవచ్చు, సాధించవచ్చు అని చెప్పి అన్న పాయింట్లో ఇజ్ ఇట్ రైట్ సార్? అంటే యూపీఎస్సీ కన్నా అంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదు మీ ఉద్దేశ ప్రకారం గ్రూప్ 1కి? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. ఎందుకనంటే యూపీఎస్సీకి తనకంటూ ఒక ప్రిపరేషన్ శైలి ఉంటుంది, గ్రూప్ 1కి తనకంటూ ప్రిపరేషన్ శైలి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో ఎవరైతే ఎక్కువ అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ అయితేనేమి టీజీపీఎస్సీ అయితేనేమి ఎవరైతే ఎక్కువ పాయింట్ వైజ్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి చూస్తే ఎగ్జాస్టివ్ రీడింగ్ దేనికి అవసరము అని అంటే టీఎస్పీఎస్సీకి ఎక్కువ ఎగ్జాస్టివ్ రీడింగ్ అవసరం. యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ స్మార్ట్ వర్క్, వెరాస్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్.